సో ఎక్కువ మంది స్టూడెంట్స్ మనం రెగ్యులర్గా చూస్తే వాళ్ళు ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ చాలా స్ట్రాంగ్గా నేర్చుకుంటారు, థియరిటికల్గా నేర్చుకుంటారు. ఓకే, బట్ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ మెథడ్స్, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎన్కాప్సులేషన్, ఓకే. ఇట్లాగా. కానీ దాన్ని ఎక్కడ అప్లై చేయాలి అన్నది వాళ్ళకి క్లారిటీ ఉండదు అనమాట. ఇంటర్వ్యూర్ ఎప్పుడైనా సరే మీకు డైరెక్ట్గా కోడింగ్ క్వశ్చన్తో స్టార్ట్ అవ్వదు. టిఆర్ రౌండ్కి వెళ్ళి టెక్నికల్ రౌండ్కి వెళ్ళినప్పుడు వాడు స్లోగా తీసుకెళ్తాడు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అడుగుతారు. అడిగినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఊప్స్ కాన్సెప్ట్స్ అన్ని చెప్తారు. ఓకే, చెప్పిన తర్వాత దాన్ని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు చాలా మంది చేయలేరండి. అక్కడ ఇక్కడ ఎగ్జాక్ట్లీ మిస్ అవుతూ ఉంటుంది. ఈ వీడియో గనక ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చూస్తూ ఉంటే వాళ్ళు ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఇది ఫేస్ చేసి ఉంటారు. ఎందుకు అంటే కంపెనీ వాళ్ళకి కావాల్సింది ఆ కాన్సెప్ట్స్ ని అప్లై చేసి అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి అని, అంతేగాని ఆ కాన్సెప్ట్ ని థియరిటికల్ గా చెప్పడం కాదు. సార్ మరి మాకు ఉందే అవి కదా, మేము థియరీయే కదా నేర్చుకునేది అంటే, ఎస్, ఎడ్యుకేషన్ సిస్టంలో అంతవరకే ఉంటుంది. బట్ కంపెనీ ట్రెండ్కి తగ్గట్టు చేంజ్ అవుతుంది కాబట్టి మనం ప్రాక్టికల్గా నేర్చుకోవాలి, నేర్చుకొని ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి.